ఇవాళ ఒత్తిడి మనల్ని చిత్తు చేస్తుంది. జీవితంలో ఆటుపోట్లు, జయాపజయాలు సహజమేననే ఇంగిత జ్ఞానాన్ని, మనోనిబ్బరాన్ని ఒత్తిడి నీరు తుడిచేస్తుంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చేతకాకో, ఆ మార్గాలు తెలియకో, లేదంటే నలుగురితో చెప్పుకోవడానికి ఇష్టపడకో కొంతమంది తీవ్రమైన సమస్యల్లో చిక్కుకొని పోతున్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి సర్వసాధారణమైన నేటి ఉరుకుల పరుగుల యుగంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి సహజం. దీన్ని మనమంతా ఎదుర్కొంటూనే ఉంటాం. పరీక్ష తప్పినప్పుడు, ఉద్యోగం దొరకనప్పుడు, పని భారం పెరిగినప్పుడు, సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ఆర్థికంగా కుదేలైనప్పుడు, పిల్లలు మాట విననప్పుడు, ఇలా దైనందిన వ్యవహారాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి మంచిదే. స్వల్ప స్థాయిలో మనకు మేలే చేస్తుంది. పనులు త్వరగా ముగించేలా, ప్రమాదాలను తప్పించుకునేలా, అప్రమత్తంగా ఉండేలా తోడ్పడుతుంది. అదే తీవ్రమై దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. నిజానికి మానసిక ఒత్తిడికి ఇదమిత్తమైన కారణమంటూ ఏదీ లేదు. ప్రతికూల పరిస్థితులను ఎలా చూస్తున్నాం, ఎలా అధిగమిస్తున్నాం అనే దాని మీదే ఒత్తిడి ప్రభావం యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొందరు చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వచ్చు. మరికొందరు పెద్ద కష్టం వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండొచ్చు. ఏదేమైనా వివిధ పరిస్థితులకు విపరీతంగా స్పందించే స్వభావమే ఒత్తిడికి మూలం. మనల్ని మానసికంగా చిత్తు చేసే ఒత్తిడిని అధిగమించటానికి జీవితం పట్ల సానుకూల ధోరణిని అలవర్చుకోవాలి. మన చేతుల్లో లేని వాటిని నిజాయితీగా అంగీకరించటం అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానంతో కార్టిజోల్ హార్మోన్, రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. మనసును లగ్నం చేసి శ్వాస గట్టిగా తీసుకునే ప్రాణాయామం వంటి పద్ధతులతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ప్రశాంతత చేకూరుతుంది. కంటి నిండా నిద్రపోవాలి. మంచి నిద్ర ఉత్సాహాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తూ ఒత్తిడి తగ్గటానికి తోడ్పడుతుంది. సంగీతం వినటం, బొమ్మలు వేయటం వంటి వ్యాపకాలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. రోజు వ్యాయామం చేయటం అనే అలవాటు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టడానికి, ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేయటానికి తోడ్పడుతుంది. ఇక నలుగురితో కలివిడిగా మసలుకోవటం ఒత్తిడి తగ్గటానికి ఉపకరిస్తుంది. ఒత్తిడిగా అనిపిస్తున్నప్పుడు చాలామంది కాఫీ, టీలు, చాక్లెట్ల వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. వీటిలో కెఫీన్ ఆందోళన పెరిగేలా చేస్తుంది. వీటిని అతిగా తీసుకోకపోవటం మంచిది. ఆహారంలో కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని ధాన్యాలతో కూడినవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరంలో ఆక్సీకరణ, వాపు ప్రక్రియల్ని తగ్గిస్తాయి. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది.